పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో కార్పొరేట్ కంపెనీస్కి ధ్యానాన్ని, ఆ యొక్క స్పిరిచువల్ విజ్డమ్ని ఎంతో సరళంగా, ఎంతో సూటిగా, ఎంతో అద్భుతంగా తీసుకువెళ్తున్నటువంటి గొప్ప మాస్టర్. మరి ఇక్కడ మనం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో ఉన్నాం. ఈ యొక్క పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్కి మేనేజింగ్ ట్రస్టీగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో తన వంతు పాత్రను పోషించినటువంటి గ్రేట్ మాస్టర్ మరి చంద్రశేఖర్ సార్. పీసీఎస్గా ఆయన పేరు మనందరికీ తెలుసు. పి చంద్రశేఖర్ సార్ మన ముందున్నారు. వెల్కమ్ సార్. నమస్తే, థ్యాంక్ యూ ఆనంద్. పిఎంసి ప్రేక్షకులందరికీ అండ్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్కి నమస్తే. థ్యాంక్ యూ సార్. ఈరోజు వ్యాలీ యొక్క పుట్టుక, వ్యాలీ యొక్క అభివృద్ధి, వారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి, ప్రతి స్టెప్లోనూ ఏ విధంగా ఈ యొక్క వ్యాలీ అభివృద్ధి చెందిందో విశేషంగా మనం సాగర్ సార్ నుంచి, చంద్రశేఖర్ సార్ నుంచి మనం తెలుసుకోబోతున్నాం. సార్, ఏ సంస్థ అయినా సరే లేదా ఏ కంపెనీ అయినా సరే డెవలప్ అవ్వాలి అన్నప్పుడు కొన్ని వందల మందితో ఆ వర్క్ జరగాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మెగా పిరమిడ్ వ్యాలీ ఈరోజు కొన్ని లక్షల మందికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, మరి ఆనంద జీవన మార్గాన్ని ఎంతో అద్భుతంగా ఇస్తుంది. ఈరోజు ఇలా ఉన్నటువంటి ఈ యొక్క పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అసలు ఎలా స్టార్ట్ అయింది? ఈరోజు ఈ పిరమిడ్ వ్యాలీ గురించి మీ మాటల్లో. పత్రిసారికి ఒక విజన్ ఉండేదట. ఆయన 98 to 99, 2000లో బెంగళూరు వచ్చినప్పుడు ఆయనకు ఒక విజన్ వచ్చింది, ఇక్కడ మన బిగ్గెస్ట్ పిరమిడ్ వస్తుంది అని చెప్పేసి. అప్పటికి మనకి బెంగళూరులో మేబీ ఒక 4-5 ఫ్యామిలీలు మాత్రమే ఉన్నాయి. అయినా కూడా ఒక గ్రాండ్ మాస్టర్స్ వాళ్ళకి విజన్స్ ఎలాగైతే నిజమవుతాయో ఆ విధంగా ఆ విజన్ ఉందని తర్వాత 2003లో సారు పాల్ గారి ద్వారా ఒక ట్రస్ట్ని ఫామ్ చేయించడానికని విజన్ ఉంది, ఇక్కడ ఒక పెద్ద పిరమిడ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి పాల్ గారి ద్వారా ట్రస్ట్ని ఫామ్ చేయడానికి అని చెప్పేసి ఒక ట్రస్ట్ కమిటీని తయారు చేయడము. అంటే ఇది 2003 సంవత్సరం సార్? 3లో మంత్ ఏప్రిల్ మంత్. సో 2003 జాన్, ఫిబ్రవరి, మార్చిలో ఆ టైంలో పాల్ గారు కొద్దిగా తిరుగుతూ ఈ 10 మంది ఇనిషియల్గా ఉన్నటువంటి ట్రస్టీ మెంబర్స్ని ఎన్నుకోవడానికి తిరిగినప్పుడు అందులో అలా వచ్చి నన్ను కలవడం జరిగింది ఆ టైంలో. సో 2003 ఏప్రిల్ 1న మనం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఇండియా అని చెప్పేసి మనకి మన మూమెంట్కి ఫస్ట్ ట్రస్ట్ కూడా అది. అంతవరకు మన సొసైటీలో చేసాము, ట్రస్ట్ పరంగా ఫస్ట్ టైం చేసాము. అది అప్పుడు రిజిస్టర్ అయింది ఏప్రిల్ 1 ఎగ్జాక్ట్లీ 2003. అంటే ఒక విజన్ ఇంపార్టెంట్, ఇన్స్పిరేషన్ ఇంపార్టెంట్, కానీ దానికి ఎంతమంది అక్కడ ఉన్నారు లేకపోతే ఎంత డబ్బులు అనే సంబంధం లేకుండా పత్రి సారు ఒక అప్పటి సీనియర్ మాస్టర్స్గా ఉన్నటువంటి పాల్ సార్తో ఈ ముందుకేసి అప్పటికి ఒక 10 మందిని, అందులో బెంగళూరులో ఉండేది ఓన్లీ నేను ఒక్కడనే ఉన్నాను. సో ఆ టైంలో ఇక్కడ ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పాల్ సార్ కూడా బెంగళూరుకి ఆయన రిలొకేట్ అయ్యారు. అంతవరకు ఎవరు లేరు కూడా బెంగళూరులో. అప్పుడు ఉన్నటువంటి ట్రస్టీస్ని అందరినీ, రాఘవరావు గారిని, నెక్స్ట్ ఆవిరెడ్డి గారిని, నెక్స్ట్ ఇందిరాబాబు మోహన్, సురేష్ బాబు గారు విజయవాడలోంచి, శ్రేయాన్స్ డాగా గారిని మొదటి నుంచి కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ఇలా కొంతమందిని తీసుకొని, సూర్యకుమార్ గారు, రెడ్డి నాయుడు గారు, సో వీళ్ళందరినీ ఇనిషియల్గా తీసుకొని ట్రస్టీస్గా ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇక్కడ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ అనేది ఎలా ఉంటుందంటే రైతుల దగ్గర నుంచి తీసుకుంటాం కాబట్టి ఒకరికి కూడా పెద్ద పెద్ద రైతులు ఎవరు కారు. అందుకని చెప్పేసి ఈ ల్యాండ్కి అప్పుడు బాగా పాలిసార్ ఆయన ముందు లీడ్ తీసుకున్నారు కాబట్టి మొదటి నుంచి కూడాను ఆయన ఏది లేనప్పుడు కొద్దిగా అడ్వెంచరస్గా దూకి చేయడంలో గ్యారంటీగా ఒక దిట్టైనటువంటి మాస్టర్, రైట్. ఏదైనా ఉన్నప్పుడు అంటే కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏదైనా ఉన్నప్పుడు చేయడం వేరు, ఏది లేనప్పుడు ఒక ఇనిషియల్గా రిస్క్ టేకింగ్ ఉండాలి. అన్ని దానంతలు చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళే చేస్తారు. ఇప్పుడు మీరు చేస్తున్నట్టుగా పిఎంసి డైరెక్టర్స్ ఉన్నారంటే ఇదేమి సంబంధం లేకుండా అన్ని పనులు చేయగలుగుతూ రిస్క్తో వెళ్తుంటాం ముందుకి. అదే ఆంటర్‌ప్రెన్యూర్ క్యాపబిలిటీ అంటాం. సో అటువంటి దీంతో ఆయన తిరగడం జరిగింది. నేను లోకల్గా ఉన్నాను కాబట్టి నేను కూడా ఆయనతో పాటుగా ల్యాండ్ గురించి తిరిగాను. ఆయన ఒక 10-15 చూపించినప్పుడు నేను ఒక 5-6 చూడటము. ఫైనల్గా దీనికి ఆనుకునే దగ్గరలో ఉన్న పక్కన ఇంకో ప్లేసు,
ఇలా కొద్దిగా కిందకి వెళ్తే ఇంకొక చోట ఇంకో ప్లేస్, ఈ 3 ప్లేసులు ఫైనలైజ్ చేసి పత్రిసాలకు చూపించడం జరిగింది. పక్కన ఉన్న ప్లేస్ ఉంది, అక్కడ కూడా బాగా మామిడి తోటలు ఉంటాయి. మామిడి తోటల ప్లేస్ పెద్ద తోట ఉంది, అదొకటి చూపించాము. తర్వాత ఇది చూపిస్తే సార్ ఏమో దీన్ని సెలెక్ట్ చేస్తారు, ఇప్పుడు ఉన్నటువంటి పిరమిడ్ వ్యాలీని. ఓకే. సో అప్పటికి ఇదంతా ఫారెస్ట్. ఇందులో కేవలం ఒక 5 నుంచి 7 ఎకరాల వరకు, అంటే మెయిన్గా ముఖ్యంగా పిరమిడ్ ఉన్న ప్లేసు ప్లస్ పక్కన ఒక రైతులు అంతా కూడా ఒక చిన్న ఒక మడులు అంటాం కదా, ఈ మడులు మాత్రం పెట్టుకొని ఒక్కొక్కడును ఆ మడులను అలాగా కొంతమంది చేస్తూ ఉండేవారు. మిగిలినంతా ఇలా దెబ్బలుగా అదుతూ ఉండేది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు మనకి ఒక 12 పార్టీస్ నుంచి 12 డిఫరెంట్ పార్టీలు. ఈచ్ పార్టీ అంటే ఒక రైతు నుంచి అంటే వాళ్ళకి భార్యలు పిల్లలు అందరిని కూడా మనం కలుపుకుంటేనే కానీ అగ్రిమెంట్ రాసుకోవడం కావద్దు, చేసుకోవడం కావద్దు, ఎందుకంటే ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా. సో ఒక దాదాపు 12 పార్టీల నుంచి ఈ ల్యాండ్ మనం 28 ఎకరాల ల్యాండ్, ఆ 12 పార్టీలు అంటే దాదాపు అందరూ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఒక 100 మంది పైన వచ్చి ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ వ్యాలీ అంటే 28 ఎకర్స్ సార్? 28 ఏకర్స్ మనకున్నది ల్యాండ్. 28 ఏకర్స్ ల్యాండ్ అని కూడా ఒక 1.5 year పట్టింది మొత్తం అంతా పూర్తిగా మనం ఎక్వైర్ చేసుకోవడానికి. ఓకే. కాకపోతే ఇనీషియల్ స్టేజ్లోనే వితిన్ ఫస్ట్ 3 monthsలో మనము ఈ మెయిన్ పిరమిడ్ ఉన్న ల్యాండ్కి అగ్రిమెంట్ చేసుకొని దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలిగాము. అట్ ద సేమ్ టైం చుట్టుపక్కల వాటికి కొన్ని అగ్రిమెంట్లు చేసుకోగలిగాము. సార్ వచ్చి చూడటము మేలో చూశారు, ఈ మెయిన్ పిరమిడ్ ఉన్న ల్యాండ్ ఏరియా, ఓవరాల్ ల్యాండ్ ఏరియాని చూసిన తర్వాత ఓకే చేయటము, దాన్ని కొనటము. జూన్ 2003లో మనము ఇక్కడ ఈ ల్యాండ్కి ప్రాణప్రతిష్ఠ అనేది ఒక ప్రోగ్రాం పెట్టాం, ఒక ఫస్ట్ ప్రోగ్రాం పెట్టాం జూన్ 2003లో. పిరమిడ్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో ఒక ఇది వేసేసి స్టేజ్ వేసి స్టార్టింగ్ ప్రోగ్రామ్. చాలామంది ఆంధ్రా నుంచి, అప్పుడు అంతా పిరమిడ్ అంటే పిరమిడ్ పిఎస్ మూమెంట్ ఆంధ్రా కాబట్టి ఆంధ్రా నుంచి అందరు మాస్టర్స్ వచ్చి ఒక 100 మందితో ప్రోగ్రామ్ జరిగింది. సో ఆ విధంగా పిరమిడ్ వ్యాలీ ఆరిజిన్ స్టార్ట్ అయ్యాయి. మూమెంట్ స్టార్ట్ అయ్యేది రాయలసీమ, ఆంధ్ర, తర్వాత తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో వెరీ స్ట్రాంగ్ టీమ్ ఉంది, మాస్టర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వదిలేసి తెలంగాణ వదిలేసి కర్ణాటక అప్పటికి మనకు సంబంధమే లేదు, అసలు మాస్టర్స్ కూడా లేరు. మీలో ఎవరికి అనిపించలేదా సార్ని అడగాలని? అంటే సార్ మరి ఇక్కడ ఎవరు లేరు కదా, మరి ఎలా ఇది అవుతుంది, కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కదా. నా అండర్స్టాండింగ్ అబౌట్ మై సెల్ఫ్ నాకు 2002 ఆగస్ట్ సెప్టెంబర్లో జరిగిందని నేను నా ఎక్స్పీరియన్స్లో చూసుకుంటే అప్పుడు అయింది. అంటే మై ఎన్లైటన్మెంట్ టైం, రైట్? అప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే, డాక్టర్ జీకే ద్వారా నేను రెగ్యులర్గా ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు మనీ ఇన్సిడెంటల్ ఆర్ ఇవన్నీ ఇన్సిడెంట్లు బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇంటెన్షన్ అని చెప్పేసి బాగా నేను అర్థం చేసుకొని మోర్ ఓపెన్ బుక్లా ఉన్నాను నేను. సో వెన్ వీళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఎవరు లేకపోయినా, మనీ అంటే ప్రత్యేకంగా లేకపోయినా, బట్ ఇది చేద్దామని అనుకుంటే ఓకే, సో ఇట్ మస్ట్ హ్యాపన్, ఇట్ విల్ హ్యాపన్ అనే ఉద్దేశంతో ఉన్నాను. కానీ ఇది మూమెంట్ ఎవరు లేరు కాబట్టి ఎలా జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్లు అయితే నేను గుర్తు చేసుకున్నందుకు నాకు అంత లేవు. ఓకే, నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఆ జూన్లో ప్రోగ్రామ్ జరిగినప్పుడు, అంటే రిజిస్టర్ చేసిన 3వ నెలకి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ టైం ఒక బ్రోచర్ లాగా రాసాము, ఒక చిన్నది ఒక బ్రోచర్ లాగా రాసినప్పుడు చూస్తే ప్రాజెక్ట్ కాస్ట్ దాదాపు 16 నుంచి 20 కోట్లు వచ్చింది. అప్పటికే ఒక విజన్ లాగా ఆంజనేయ శర్మ గారు, పాల్ గారికి మైండ్లో ఉన్నటువంటి అన్నీ పెడితే అన్నీ కలిపి ఒక బ్రోషర్లో నేను రాశాను. నాకు అది రైటింగ్ అది పాసిబుల్ కాబట్టి రాసినప్పుడు దాదాపు అలా వచ్చిందనమాట. జస్ట్ అలా ఎస్టిమేట్ చేస్తే ఒక 16 నుంచి 18 కోట్ల వరకు ఉన్న ప్రాజెక్టు. ఓకే, సో ఇక్కడికి వెళ్ళాలన్నమాట. సో చూద్దాం ఇది ఏమవుతుంది అనేది. కానీ ఇంకా అంత డెప్త్గా ఆలోచించాను, ముందు రాయడం మీద రాగా రాసేసాము. సో యా, ఇట్ ఆల్ హ్యాపెన్. తర్వాత తెలిసింది ఇంటెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఇన్స్పిరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అండ్ దాని సార్ చేసే పనులు కూడా అన్నీ అలా జరుగుతున్న తర్వాత అర్థమైంది. రైట్, స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు ఉన్నారు కదా, ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి స్వర్గం, ఒక స్వర్గధామంలాగా ఈరోజు ప్రకృతి నడుమ ఈ యొక్క పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ విరాజిల్లుతోంది. దీన్ని చూస్తుంటే ప్రస్తుతం మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటుంది వచ్చినప్పుడల్లా? ఐ టోల్డ్ దిస్, చాలాసార్లు చెప్పాను కూడా, మా ఆఫీస్లో కూడా చెప్తుంటాను నేను. పర్పస్, ఒక లైఫ్గా మీనింగ్ ఉందా అంటే, నేను 2008లో ఒకసారి ఫీల్ అయ్యాను. ఎందుకంటే 2008లో ఒకసారి అలా పిరమిడ్ వ్యాలీ గురించి వచ్చినప్పుడు చెప్తాను ఎందుకనేది. తర్వాత అగైన్ 2010 or 11లో ఒకసారి ఫీల్ అయ్యాను. ఇంకా తర్వాత నుంచి ఆ ఫీలింగ్ ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏంటి అంటే, అరే నేను ఈరోజు నేను బాడీ వెకేట్ చేసిన, నేను జీవితంలో ఒకటి ఏదైనా సాధించానంటే ఐ ఫీల్ ఒక పర్పస్ అయితే ఒకటి నాకు ఫుల్ఫిల్ అయింది నాకు అనిపిస్తుంటుంది. ఈరోజు ఒక బాడీ వెకేట్ చేసినా కూడా నేను ఎంత చేయగలగాలో ఇటువంటి ప్రాజెక్టుకి చేస్తూ
అందరితో కలిపి చేసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి క్షేత్రాన్ని క్రియేట్ చేయగలిగాం. రాబోయే ఎవరైనా కూడా ఎంతవరకు కూడా వాడుకోవచ్చు. సో ఆ విధంగా నాకు అనిపిస్తుంది అనమాట, మన పిఎస్ఎస్ మూమెంట్లో ఒక ఆణిముత్యంగా, రైట్, ఒక బ్యూటిఫుల్ కేంద్రంగా తయారు చేయగలిగాం. ఒక గ్రేట్ మైల్ స్టోన్గా 2009లో శ్రీ రవిశంకర్ గారు ఇక్కడికి మనకి గెస్ట్గా వచ్చారు జిఎఫ్ఎస్ఎస్కి, సెకండ్ జిఎఫ్ఎస్ఎస్లో, మేబీ 10 ఐ థింక్. ఇందు జైన్ గారు టైమ్స్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రవిశంకర్ గారు వచ్చినప్పుడు ఆయన అడిగారు ఎప్పుడు స్టార్ట్ అయిందన్నారు. అడిగితే 2003 అన్నాము. ఆయన 9లో గెస్ట్గా వచ్చారు. ఎస్, డిఫరెంట్గా సెకండ్ దానికి వచ్చారు ఆయన గెస్ట్గా. వస్తే 6 yearsలో సో క్విక్లీ యూ డెవలప్డ్ ఇట్, వెరీ గ్రేట్ అన్నారు. అనేదే మాట్లాడినారు. పత్రిజీతో మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ 6 years, అప్పుడు 6 years అయింది కదా. పిరమిడ్ ఈజ్ ఫుల్ ఫ్లెజ్ రెడీ. స్టార్ లైట్ లేదు కానీ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ వచ్చాయి అప్పటికి. సో ఈ వాజ్ స్టండ్ అనమాట. 6 yearsలో అంత పెద్ద స్ట్రక్చరు, పెద్ద ఏరియా డెవలప్ అవడం కూడాను. సో దట్ ఈస్ ఎ గుడ్ టెస్టిమోనియల్ టు ఫీల్. సో పిరమిడ్ నా అసోసియేషన్ నాకు అనిపిస్తుంది అంటే మన జీవితం ఒక మైల్ స్టోన్లో సార్థకం అయిపోయింది అనిపిస్తుంటుంది నాకు, బికాజ్ వీఆర్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్. సో ఐ థింక్ బిగ్ ప్రాజెక్ట్స్ ఎవరు కూడా టైం పడతాయి కానీ ఆ డీప్ ఇన్సైడ్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది, రైట్. ఈరోజు యూ ఆర్ డూయింగ్ పిఎంసి, రైట్. స్టార్టింగ్లో ఎలాగో అనే ఒక ఇది ఉండొచ్చు, ఏదో స్టార్ట్ అయింది అని ఉండొచ్చు, రైట్. కానీ ఇప్పుడు యు నో ఇట్. ఈ ప్రాబ్లీ ఇంకా మనది ఇంకా స్టిల్ వీఆర్ స్మాల్ ఎనఫ్ కంపేర్ టు మెనీ అదర్, బట్ ద డే విల్ కమ్ వెరీ సూన్ వేర్ ఇల్ బి సో బిగ్, రైట్. దెన్ యూ విల్ ఆల్సో సీ ఇట్, ఓకే దిస్ ఈజ్ ఒక హిస్టరీలో పార్టిసిపేట్ చేసామని. ఎస్, నాకు అలా అనిపిస్తుంటుంది. ఐ థింక్ దట్ విల్ బీ ద స్టేట్. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ప్రాజెక్ట్లో బిగ్ ప్రాజెక్ట్ చేసేవాళ్ళు కూడా అదే ఫీల్ అయితే వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతారు, రైట్. 2008లో పిరమిడ్ ఒక గ్రాండెస్ట్ రూపంలో ఇప్పుడున్న షేప్లోకి ఆ రోజు తయారయ్యి ఫస్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్ 7-day ఈవెంట్ చేసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ దట్ వే. ఓకే, పిఎస్ మూమెంట్లో ఫస్ట్ అటువంటి లెవెల్లో మనం చేసాం, రైట్. ఇంటర్నేషనల్ క్వాలిటీ ఈవెంట్ చేసినప్పుడు అందరు మాస్టర్స్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ దట్ వే. 2010-11లో బెంగళూరులో 7 wonders ఆఫ్ దీంట్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో బెంగళూరు వాస్తవ్యులు అందరూ కూడా ఎగెన్స్ట్ ఈ ఫోర్ట్స్ ఉన్నాయి, లాల్బాగ్ లాంటివన్నీ ఎన్నో సంవత్సరాలు జరిపేటటువంటి విజిటర్ స్పాట్స్ అండ్ టూరిస్ట్ స్పాట్స్ మానుకొని పిరమిడ్ వ్యాలీని 7 wondersలో రేట్ చేసినప్పుడు ఓకే వీ క్రియేటెడ్ సంథింగ్ బ్యూటిఫుల్, రైట్. అండ్ మనకు మెడిటేషన్ వాల్యూ తెలుసు. వాళ్ళందరూ ఒక మాన్యుమెంటల్ వండర్గా చూడొచ్చు ఓటింగ్ చేసిన వాళ్ళు, బట్ ఇట్ ఈస్ గివింగ్ ఏ రియల్ ఇన్నర్ వాల్యూ. మనకు కూడా తెలుసు అది. ఏమైనా వచ్చిన వాళ్ళకి నాట్ ఓన్లీ జస్ట్ ఏదో టూరిస్ట్గా చూసి వెళ్ళిపోరు, దాంతో కనెక్షన్ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది మనకు తెలుసు. కాబట్టి వీ ఫెల్ట్ అండ్ ఐ కంటిన్యూస్లీ ఫెల్ట్ ఆ విధంగా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్ దట్ వీ క్రియేటెడ్ అండ్ ఆపర్చునిటీ వీ హ్యాడ్ అని చెప్పేసి అలాగా. సో అది ఎప్పుడు ఈరోజు కూడా ఇంక అంతే అనిపిస్తుంటుంది. నేను ఆఫీస్లో కూడా చెప్తుంటాను, ఏదైనా ఉంటే అలా మనం ఒకటి తీసుకోగలగాల, తీసుకొని చేస్తే ఇంకా ఎప్పుడు కూడా మనం వెనక్కి చూసినప్పుడు మన జీవితంలో సార్ ఒకసారి చెప్పారు, సార్ ఎందుకు మీరు ఇలాగ ఎంత మార్నింగ్ టు నైట్ వరకు అసలు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉంటుంది ఎప్పుడు కూడా అంటే, నాయన ఎప్పుడైనా నేను వెనక్కి చూస్తే మన లుక్ బ్యాక్, అరే నేను ఆ రోజు అది చేసి ఉండాలి అని అనుకున్నామంటే దెన్ వీ హవ్ లాస్ట్ అన్ ఆపర్చునిటీ. అది చేసి ఉండాలి అనుకోకుండా ఉండడం ఎప్పుడు వస్తుంది, మనము రేపు లేదంటే ఈరోజు ఏంటి అనేది, మనకు రేపు అనేది లేకపోతే ఈరోజు ఏంటి, ఎంత ఇంపార్టెంట్ పనులు చేయాలి రేపు అనేది లేకపోతే మన జీవితంలో అనే ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతూ నా మ్యాక్సిమం నా డే అంతటిని కూడా ప్యాక్ చేసుకుంటూ నేను ఎప్పుడు కూడా వెనక్కి చూసినప్పుడు అరే నేను ఆ రోజు ఎందుకు చేయలేదు అని అనుకున్నటువంటి ప్రశ్న కూడా నాకు రాకుండా ఉండాలంటే నేను ఎప్పుడు కూడా నేను ఇలా ఫిల్ చేసుకుని ఐ కంటిన్యూ టు వర్క్ ఆన్ ఇట్ అని చెప్పినట్టుగా అలా అనిపిస్తుంది నాకు కూడా. నేను మ్యాక్సిమం స్ట్రెచ్ అయ్యాను నా వర్క్ చేసుకుంటూ, ఐటీ వర్క్ చేసుకుంటూ కూడా దీనికి మ్యాక్సిమం స్ట్రెచ్ అవ్వడం జరిగింది. అండ్ వాణి మేడం నాకు ఫుల్ సపోర్ట్. వితౌట్ హెర్ సపోర్ట్ ఇస్ నాట్ పాసిబుల్. నాకు 2 స్మాల్ యంగ్ చిల్డ్రన్ అండ్ నేను ట్రావెల్ చేస్తే హెవీగా అట్ ద సేమ్ టైం ప్రతి వీక్ ఇక్కడికి వచ్చేయటం, హూ విల్ అగ్రీ అండ్ ఒక స్మాల్ బేబీస్ తోటి ప్రతి వీక్ సాటర్డే మార్నింగ్, బికాజ్ ఆల్ ద ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ సమ్వేర్, మూవీస్కి వెళ్తున్నారు, ఇంకో దానికి వెళ్తున్నారు, బట్ షీ యూస్ టు కమ్ హియర్ రైట్ విత్ మీ. వచ్చేసి ఇంకా వాళ్ళిద్దరు పిల్లల్ని చూసుకుంటే నేనేమో పూర్తిగా ఈ వర్కుల మీద వాటి మీద ఉండేవాడిని. అలాగా చేయడం కానీ మానిటరీ కాంట్రిబ్యూషన్లో కానీ అన్లెస్ అగైన్ షీ హ్యాస్ అరౌండ్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, బట్ మాకు అవసరమైనవి మాత్రం ఉంచుకొని మిగిలింది నాకు ఉన్నంతలో నేను మ్యాక్సిమం కాంట్రిబ్యూట్ చేశాను. నాకు తెలుస్తుంది. ఇంకా ఆయమనే ప్రిన్సిపల్ వచ్చిన దాంట్లో 10% ప్రిన్సిపల్ నేను ఫాలో అవ్వను,
నాకు పత్రిసారి ఇస్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్, డాక్టర్ జీకే ఇస్ ఇన్స్పిరేషన్. వచ్చిన దాంట్లో మనకి ఏది కావాలో ఉంచుకొని మిగిలిన ఇవ్వడం అనేది నా కాన్సెప్ట్. వావ్. సో అందులో భాగంగా నేను సీఈఓగా ఉన్నా, నాకు ఎండాది మంది ఓన్లీ జాబ్ ఈజ్ మై ఇన్కమ్, ఐ డోంట్ హ్యావ్ బిజినెస్ ఇన్కమ్ లేదు. సీఈఓగా ఉండి చేసినా కూడా ఉన్నా కూడా నాకు ఎండాది మంత్కి వచ్చేసరికల్లా ఒక బ్యాచులర్కి జనరల్గా ఎలాగైతే యూ విల్ హ్యావ్ బ్యాంక్ బ్యాలెన్స్ లెస్, వీ యూస్ టు హ్యావ్ లెస్ బ్యాంక్ బ్యాలెన్స్, 2,000 రూపీస్ 3,000 రూపీసే ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ నాకు, రైట్. చాలా సంవత్సరాలు సాగింది. వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్ బియాండ్ వాట్ ఈస్ నీడ్, నేను నాకు పిరమిడ్ వ్యాలీ కాంట్రిబ్యూషన్లో మ్యాక్సిమం ఈజ్ టు గివ్ ఇట్ ఆఫ్, రైట్. మ్యాక్సిమం నాకు ఉన్న దాంట్లో 50,000 అవని 70,000 అవని 60,000 ఎంత ఉంటే అంత we used to give it off in one way or the other to Maxim to Valley and then to other programs also used to support. Because I truly believed if Patrisar is able to live life without anything, then we can easily live life with some earning and concept lo undi. So I used to do that. Of course, then it resulted into na business succeed avadamo highly ga. So today I am not into that state. I don't have to go to that state, but at least until 2016 it's my state. 2016 ఈవెన్ సోల్టన్స్ దాని ముందు రన్ చేసినప్పుడు కూడా అప్పులు తెచ్చుకొని సోల్టన్స్కి క్రియేట్ చేయడం కానీ, పిరమిడ్ వ్యాలీకి చాలాసార్లు అపార్ట్మెంట్ అమ్మి ఇవ్వటము, పర్సనల్ లోన్ తీసుకొచ్చి ఇవ్వటము, ఇవన్నీ డన్ బికాజ్ ఐ ఫెల్ట్ సాటిస్ఫాక్షన్. ఎలా సాధ్యమైందంటే వాణి అండ్ ఫ్యామిలీ, అప్పాజీ ఫ్యామిలీ కూడా మ్యాక్సిమం కాంట్రిబ్యూట్ చేశారు. సో బోత్ ఆఫ్ దెమ్, సతీష్ ఈజ్ ఎ ప్యాట్రన్, ఆయన కూడా 10 lakhs plus కాంట్రిబ్యూట్ చేశారు. కామేశ్వరరావు 10 lakhs plus కాంట్రిబ్యూట్ చేశారు పిరమిడ్ వ్యాలీకి. ఎక్కడో ఉండి అక్కడ ఉండి, వైజాగ్ నుంచి కాకుండా ఎక్కడికి, దే ఆల్ ఇండివిజువలీ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. అప్పాజీ స్పెండ్ సో మచ్ టైం. ఈ సందర్భంగా మీ డాడీ గురించి మీ మాటల్లో, ఎందుకంటే వైజాగ్లో ఉన్న ప్రాజెక్ట్కి ఆయన డబ్బులు ఖర్చు పెట్టచ్చు, లేదా ఆయన ఇండివిజువల్గా స్టార్ట్ చేయొచ్చు. బట్ పత్రిజీ ఒక మాట చెప్తే, లేదు మీరు ఒక విషయాన్ని తెలియజేస్తే ఆయన కంప్లీట్గా ఫాదర్ అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టుకి ఆయన ఒక డార్మెటరీనే అక్కడ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి దగ్గరుండి చూసుకుంటూ ఎంతో వర్క్ చేస్తూ మరి అది బిల్డ్ చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. మీ డాడీ గురించి మీ మాటల్లో. ఎస్, అంటే అప్పాజీ ఒక వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ కమిట్మెంట్ ఉన్నటువంటి మాస్టర్. పత్రిసార్ అంటే ఎనార్మస్, చాలా అభిమానం. అండ్ అప్పాజీ గారికి మొదటి నుంచి కూడా సేవ అనేది, మా విలేజ్లో కూడా చాలా సేవ చేశారు. బిఫోర్ మెడిటేషన్ చాలా సేవ చేశారు అందరికీ. స్కూల్ తెప్పించారు, విలేజ్కి రోడ్ తెప్పించారు. ఆయన వైస్ ప్రెసిడెంట్గా విలేజ్గా ఉంటూ చాలామందికి డిస్ప్యూట్లో సాల్వ్ చేయటం కానీ, ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది, బాగా రెస్పెక్ట్ ఉండేది ఫాదరు. సో అది ఆటోమేటిక్గా న్యాచురల్గా ఆయనకి ఆధ్యాత్మిక దీనిలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎక్కడ పెట్టాలి టైం అంతా తెలిసిపోయింది. సో అవన్నీ పక్కన పెట్టేసి మ్యాక్సిమం చేశారు కాబట్టి. సో ఇంకా సార్ అంటే ఎంతైనా విపరీతమైన అభిమానం కూడాను. సో అప్పాజీ గారికి విజన్ ఉండేది బాగా. ఇది ఆల్సో విజనరీ. ఎప్పుడు మా ఊర్లో ఎవరు లేకపోయినా నా గురించి ఎంతో డబ్బులు లోన్ తీసుకుని నన్ను చదివించారు బిట్స్ ప్లాన్లో. చాలా స్ట్రాంగ్గా అనేవారు, అందరూ కూడా చదవాలి, డాక్టర్ జీకే మెడికల్గా డాక్టర్గా చేయడానికి ఆయనకి ఒక విజన్. అంతే విలేజ్ నుంచి ఆయన ఓన్లీ 12th వరకు చేశారు, 12th కూడా ఫినిష్ అవ్వాలి. కానీ పెద్దగా చదివించాలని, చదివిస్తే ఎంతైనా లైఫ్ ఉంటుందని ఒక విజన్ ఉండేది కాబట్టి. సో అదే విజన్ని ఆయన ఎప్పుడే ఈ వాజ్ ఏబుల్ టు క్యాచ్ ఇట్. పిరమిడ్ వ్యాలీ పత్రిసార్ అన్నప్పుడు ఆయన బికాస్ ఈ విజన్ ఉన్నప్పుడే మనం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం. మనం అర్థం చేసుకోకపోతే ఏదో ఎక్కడో ఉంది, ఆడికి వెళ్ళి ఎందుకు చేయాలి, మన ఇంటి దగ్గర చేసుకుని సరిపోతుంది కదా కాన్సెప్ట్ ఉంటుంది కదా. బికాజ్ ఈజ్ విజనరీ ఆల్సో, హీ బిలీవ్డ్ ఇట్ అండ్ దెన్ హీ బిలీవ్డ్ పత్రిసార్ స్ట్రాంగ్లీ ఆఫ్ ద థింగ్. సో ఆయన ఇక్కడికి వచ్చి, అఫ్కోర్స్ నేను లోకల్గా కూడా ఉన్నాను, సో దట్ ఈస్ ఆల్సో దేర్ కొంతవరకు స్ట్రెంత్ ఉంది. సో ఇక్కడికి వచ్చి నేను చాలా సర్ప్రైజ్. నేను 2007లో ఆయన ఇక్కడ ఉన్నప్పుడు నాకు యూఎస్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళిపోతారనుకున్నాను, నేను లేనిగాడు వెళ్ళిపోతారనుకున్నాను. కానీ దే యాక్చువల్లీ స్టేడ్ హియర్. మా మదర్ ఫాదర్ ఇక్కడ 1 year ఇక్కడ వ్యాలీలో ఉండి ఈ మొక్కల విషయం కానీ అంతా కూడా చూశారు. నేను 1 year బయట ఉన్నాను, 1 year వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు, వైజాగ్ వెళ్ళిపోలే మళ్ళీ నేను లేనని చెప్పేసి. దే ఆర్ హియర్, దే హ్యాడ్ దేర్ ఓన్ థింగ్స్ అక్కడ మేనేజ్ చేస్తూ. సో మ్యాక్సిమం ఇన్స్పిరేషన్. ఫాదరు ఇలా పలానా ప్రాజెక్ట్కి ఇద్దాం అని చెప్తే ఇంకా మేము బ్రదర్స్గా కూడా ఆల్వేస్ సపోర్ట్ హిమ్, రైట్. అయితే ఆయన చెప్పడం అని కాదు, సతీష్ కానీ కామేశ్వర్ కానీ దేర్ ఆల్ మాస్టర్స్ విత్ వాణి మేడం, జ్యోతి మేడం, దేర్ ఆల్ మాస్టర్స్ ఇన్ ఓన్ వే, రైట్. సో అందువల్ల వాళ్ళు కూడా నేను ఎప్పుడైనా అడిగితే, సో డార్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు వీ నీడ్ సంబడి, యూనో. ఇప్పుడు 10 మందిలోకి వెళ్ళాలంటే ఎవరొకరు కావాలి కదా నాకు. ఎవరెవరు కావాలంటే నేను ముందు వీళ్ళకి వెళ్ళేవాడిని. మీరు ఇస్తానే కదరా మనం ఎవరైనా మన ఇన్స్పిరేషన్గా ఉండి ఎవరో చేస్తామని చెప్పగానే. సో అది స్టార్టింగ్ ఆ విధంగా విశాఖ 1 ఒకటి అయ్యింది,
విశాఖ 1 అవగానే ఇంకా మిగిలిన వాళ్ళు అందరి చేత విశాఖ 1 మా ఫ్యామిలీ చేస్తే విశాఖ 2 అనేదేమో మిగిలిన వాళ్ళందరి చేతాను ఇంకొక మళ్ళీ తీసుకొచ్చి రైట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది. ఈరోజు బ్యూటిఫుల్ డెవలప్మెంట్స్ తయారయ్యాయి మనకి. అవును. అదేవిధంగా ప్రసాద్ గారు కూడా ఆయన కూడా ఆ విధంగా ఆయన తెలిసినటువంటి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలోంచి ఆయన అలాగే స్పాన్సర్షిప్ తీసుకొచ్చారు 1-2 డెవలప్మెంట్. సో అలా మనం ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ చేసాం. సో అప్పాజీ గారు అక్కడ కాంట్రిబ్యూషన్ ఉంది. ఆయన ఏంటంటే వైజాగ్ సొసైటీ నుంచి అందరూ వస్తే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఇప్పుడు 10 మందికి ఆలోచించే విధంగా ఆయన దానికి ఇనిషియేటివ్ తీసుకొని డార్మెంట్లు తయారు చేయించారు. అప్పాజీ ఈజ్ డన్ తపస్థలి అని కానీ హీఈస్ డన్ హిస్ కాంట్రిబ్యూషన్. ఐ రియలీ ఫీల్ ప్రౌడ్. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ హిస్ సన్, నాట్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్. మీరు ఎప్పుడు చాలా కూల్గా కనబడుతూ ఉంటారు. బట్ మీ స్థాయిలో ఈరోజు ఈ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్థాయికి రావడానికి వెనుక ఎంతో మీ కృషి ఉంది, మీ సేవ ఉంది, మీ త్యాగం ఉంది. ఎన్నో రకాలుగా మీరు దీనికి వర్క్ చేశారు. ట్రస్టీస్ అన్న తర్వాత ట్రస్టీస్ అనే కాదు, వర్క్ చేసే ప్లేస్లో అయినా సరే ఒక వ్యక్తికి ఉన్నటువంటి మనస్తత్వం ఇంకొక వ్యక్తికి ఉండదు. ఒక వ్యక్తికి ఉన్నటువంటి జ్ఞానం ఇంకొక వ్యక్తికి ఉండదు. ఒక వ్యక్తికి ఉన్నటువంటి స్పిరిచువల్ గ్రోత్ ఇంకొక వ్యక్తి లోయర్ స్టేజ్లో ఉండొచ్చు, లేదా మనకన్నా హయ్యర్ స్టాండర్డ్లో ఉండొచ్చు. అంటే ఇలాంటి పీపుల్ అందరు కలిసి ఒక చోట వచ్చి ఒక వర్క్ చేసేటప్పుడు ఎన్నో రకాల అభిప్రాయ భేదాలు ఉంటాయి. మీరు ట్రస్టీగా చేశారు, మేనేజింగ్ ట్రస్టీగా చేశారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడంలో మీరు ఏ విధంగా వర్క్ చేసేవారు? పర్సనల్గా నాకు తెలుసుకోవాలని ఉంది. ఎంతోమందికి కూడా ఈ క్వశ్చన్ ఉంది. ఒకే ఫ్యామిలీలో అందరు కలిసి ఉన్న ఎన్నో రకాల అభిప్రాయ భేదాలు ఉంటాయి. అలాంటిది ఇంత మెగా ప్రాజెక్టు, ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్, మరి ఇంత పెద్ద స్థాయికి ఈరోజు 17 సంవత్సరాల ఈ ప్రయాణంలో దీన్ని ఎలా మీరు మేనేజ్ చేయగలిగారు? నేను ఒక కాన్సెప్ట్ని పూర్తిగా నమ్ముతాను. ఒక చిన్న గీత దగ్గర పెద్ద గీత గీస్తే చిన్న గీత కనిపించకుండా పోతుంది. ఓకే. మన ప్రాబ్లం చిన్న సర్కిల్ అయితే దాని చుట్టూ ఒక పెద్దది గీసేస్తే చిన్నది అయిపోతుంది కదా. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే, సో చాలాసార్లు మా కంపెనీ ఎంప్లాయీస్ కూడా చెప్తుంటాను. కంపెనీ ఎంప్లాయీస్లకు కానీ లేకపోతే సర్వీస్లో ఉన్నప్పుడు కానీ ఇక్కడ కానీ యూఆర్ 100% రైట్. సర్వీస్లో ఇండివిజువల్ కాన్షియస్లో ఏదైనా ప్రాజెక్ట్ చేయడం చాలా ఈజీ, మనందరికీ తెలిసింది. అవును. ఇండివిజువల్ కాన్షియస్లో ఓన్లీ యూ, మన మేనిఫెస్టేషన్ ఓన్లీ యూ, మ్యాక్సిమం మన ఐడియాస్ అవి వీలైనంత వరకు అందరికీ ఉపయోగపడేట్టుగానే మనం ఎంత అనుకుంటే అంత తొందరగా మనకు అనుకుని జరిగిపోతుంటాయి. అవును. బట్ గ్రూప్ కాన్షియస్ వచ్చేసరికల్లా దెన్ విపరీతమైనటువంటి ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్నీ కూడా మన కాన్సెప్ట్స్ బిల్డింగ్కి వెళ్ళాలి. రైట్, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వై సర్వీస్కి వస్తాం మనం. సో నేను ఎప్పుడు కూడా ఎవరైనా ఎంప్లాయీ కానీ లేకపోతే ఒక సర్వీస్ పర్సన్ కానీ వాలంటీర్ కానీ మీరు దేనికి వచ్చారు, మీరు ఒక ఆర్గనైజేషన్ అసోసియేట్ అయితే దేనికి అసోసియేట్ ఉన్నారు అనేది ముందు ఎప్పుడు కూడా చెక్ చేసుకోమంటాను. ఒక వాలంటీర్ చేయడానికి వస్తే వచ్చింది పర్పస్ ఏంటి, అలాగే ఒక కంపెనీలో జాయిన్ అయితే వాట్ ఇస్ ద పర్పస్ ఏంటి. నా పర్పస్ ఏంటి, నేను ఒక ఐబీఎంలో జాయిన్ అయ్యాను అనుకోండి, అది పిఎంసీలో జాయిన్ అయితే పర్పస్ ఏంటి, నేను ఒక స్కిల్ నేర్చుకోవాలను లేకపోతే కొంత డబ్బులు సంపాదించుకోవాలను. రైట్, నాకు స్కిల్ వాడుతూ ఉంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందను ఏదో ఒక 2-3 రకాల పర్పస్తో జాయిన్ అవుతాం. ఏదో ఒక పర్పస్ ఉంటుంది కదా. పర్పస్ కోసం వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తామంటే ఈ చిన్న గొడవల్లో పడి వాడు అది చేయలేదు, వాడు నాకు చెప్పినట్టు వినలేదు, వీడు ఇది చేయలేదు, వీడేంటంటే ఇలాగ ప్రపోజల్ పెడితే దానికి ఆపోజిట్గా పెడతాడను. ఆ ఒరిజినల్ పర్పస్ మర్చిపోతాం. అంటే నేను ఫైనాన్షియల్గా కొద్దిగా పెరగాలను, లేకపోతే నా స్కిల్ పరంగా పెరగాలను, లేకపోతే కొద్దిగా హ్యాపీనెస్గా నాకు ఉన్నటువంటి దానికి చెప్పి నానంతా నా పర్సనల్గా ఆనందం పొందాలను, ఈ 3 రకాలటువంటి ఏవైనా అవి మిస్ చేసుకొని 10 మందికి హెల్ప్ చేయాలనో వచ్చినటువంటి పర్పస్ని పూర్తిగా మిస్ చేసుకొని మనం అది మర్చిపోతాం. ఒరిజినల్ పర్పస్ని మర్చిపోయి ఈ చిన్నవన్నీ కూడా పెద్ద ఇష్యూస్గా చూపిస్తూ వెళ్తూ ఉంటాం, పర్పస్ని మర్చిపోతుంటాం. ఈ ఆర్గనైజేషన్ పర్పస్కి ఎప్పుడైతే మనం మర్చిపోయి చిన్నవి కొట్టుకుంటున్నామో కొన్ని నెలలు అయిపోతుంది, సంవత్సరాలు అయిపోతుంది. మనం ఎప్పుడైతే చిన్నవాటి పట్టుకుని ఉన్నామో మన పర్పస్ పరంగా మనం ఫైనాన్షియల్గా పెరగాలంటే ఆర్గనైజేషన్ ఎదగాలి. మనం అనుకున్నది 10 మంది వాడితే మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. మన సాటిస్ఫాక్షన్ రావాలంటే 10 మంది దాన్ని వాడాలి, అంటే అది కూడా దూరంగా ఉంటాం. ఆర్గనైజేషన్ పెరగకపోతే మనం ఫైనాన్షియల్ కూడా రాదు, అది కూడా దూరం అయిపోతాం. రైట్, మన స్కిల్ పెరగాలి అంటే ఎక్కువ ప్రాజెక్టులు రావాలి, ఎక్కువ థింగ్ కావాలంటే ఆర్గనైజేషన్ అగైన్ పెరగాలి, అది కూడా ఉండదు.
సో మన పర్పస్ ఏది సాల్వ్ అవ్వదు. ఇప్పుడు పాలిటిక్స్ ఎంతసేపు లేకపోతే వాటి మీద ఎనిమిది కంప్లైంట్ చేసుకుంటూ కూర్చుంటే ఆర్గనైజేషన్ పెరగదు. అంటే ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అక్కడ దాని యొక్క మెయిన్ కాజ్ ముందుకెళ్ళదు. ముందుకెళ్ళకపోతే మనకి మనీ గోల్ అయితే మనీ గోల్ ఫిల్ అవ్వదు, హ్యాపీనెస్ గోల్ ఫిల్ అవ్వదు, మన స్కిల్ గోల్ ఫిల్ అవ్వదు. బికాజ్ అది గ్రో అయ్యేది అది గ్రో అయ్యేది ఏది ఉండదు. సో డీవియేట్ అయిపోయి చిన్న చిన్న వాటి మీద కొట్టుకుంటాం. సో అది నేను గమనించాను. గమనించి ఎప్పటికప్పుడు నేను ఆ పర్పస్కి ఎలానే అయిపోతుంటాను. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా నాకు ఒక పర్పస్ ఉంది. నేను పిరమిడ్ వ్యాలీకి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఐ హ్యావ్ టు సీ దట్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ సెంటర్ అది పుష్కలంగా ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్స్ చేస్తూ విజిటర్స్కి మ్యాక్సిమం కంఫర్ట్ ఇస్తూ ఈ మెడిటేషన్ అనేది ఎంతమందికైనా వరల్డ్ వైడ్ వెళ్ళాలని మనకు అది ఒక గోల్ ఉంది. కాబట్టి దాని పరంగా ఏది చేయాలో అది అలైన్ అవుతూ అది గుర్తుపెట్టుకుంటే ఈ చిన్నవన్నీ కూడా దానికి సొల్యూషన్ వెంటనే దొరికేస్తుంది. అది మర్చిపోయినప్పుడు ఇంక వీటిలోనే పూర్తిగా ఉండిపోతాం. సో దిస్ ఈజ్ హౌ ఐ యూజ్ ఇట్. సో అది రాగానే ఆటోమేటిక్ తెలుస్తుంది ఏంటప్పుడు కన్సెన్సస్ అవసరము, రైట్. నా దాని మీదే వెళ్ళాలి ఎంతసేపు పట్టుకుంటే బ్రేక్ అవుతాయి, రిలేషన్ బ్రేక్ అవుతాయి. ఎప్పుడు కూడా నాదే మార్గం అనుకుంటే కాదు. సో దెన్ న్యాచురల్గా కన్సెన్సస్ ఈజ్ ఏ మోడల్ వీ హ్యావ్ టు గో అని తెలిసిపోతుంది, రైట్. వీలైనంతవరకు కన్సెన్సస్. కొంతమంది పూర్తిగా అసలు కొంతమంది కొన్ని విషయాల్లో అసలు ఏకీభవించలేరు, వాళ్ళ కాన్షియస్నెస్కి అడ్డు వస్తుంది. అది అందరూ అన్ని విషయాలు ఏకీభవించాల్సిన అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసినప్పుడు ఒక టాయిలెట్ బిల్డ్ చేస్తాం. టాయిలెట్ బిల్డ్ చేసినప్పుడు దానికి మామూలు ట్యాప్ పెట్టవచ్చు, హెల్త్ ఫాసెట్ అని ఒకటి ఉంటుంది. హెల్త్ ఫాసెట్ అంటే జస్ట్ ఇలా వాటర్ కొట్టేది, ట్యాప్ అంటే పెట్టినప్పుడు దాన్ని మగ్గుతో తీసుకోవాలి. రెండు ఉన్నాయి, రెండు ఆప్షన్స్ ఉన్నాయి యూ కెన్ యూజ్ టాయిలెట్కి. ఒకదానికన్నా రెండో దానికి కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు పెట్టాలి. సో కొంతమంది అంటారు వచ్చినటువంటి దీన్ని బట్టి హెల్త్ ఫాసెట్ ఎందుకు, మామూలు ట్యాప్ సరిపోద్ది కదా మగ్గు అంటారు. కొంతమంది ఇంకోటి అంటాం, అరే మనం ఇంకొక లెవెల్కి వెళ్దామంటే మోర్ పీపుల్కి వెళ్ళాలంటే దెన్ వీ హ్యావ్ టు హ్యావ్ ఇదని చెప్తాం, రైట్. ఏది ఆ హెల్త్ ఫాసెట్ పెట్టాలంటాం. ఇది కొద్దిగా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. డిఫరెన్స్ ఉంటాయి, చిన్న విషయాల నుంచి పెద్ద విషయాలకు డిఫరెన్స్ ఉంటాయి. కొంతమందికి టైల్స్ సరిపోతాయి, కొంతమంది అంటారు గ్రానైట్, దానికి ఒక 10% ఎక్స్ట్రా ఉంది, గ్రానైట్ ఈజ్ బెటర్ అంటాం. అదేంటి కాన్షియస్నెస్ని బట్టి మన దేన్ని బట్టి ఉంటుంది. బట్ డిఫరెన్స్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టుల డెసిషన్స్ అక్కడే దాంట్లో వస్తాయి. ఎందుకు పెట్టాలి, దీనికి మార్బుల్ స్టోన్ ఎందుకు వేయాలి, మామూలు చేసి సరిపోతుంది కదా, పెంకులు వేసి సరిపోతుంది కదా ఉంటుంది. సరే డెసిషన్స్ డిఫరెన్స్. వర్క్షాప్లో ఉన్నప్పుడు ఛార్జెస్ కానీ పెట్టాలా వద్దా, లేకపోతే అలాంటివన్నీ రకరకాలు, రైట్. కంఫర్ట్స్ ఇచ్చేటప్పుడు మెటీరియల్ కానీ స్పిరిచువల్ కానీ ఆ డిఫరెన్స్లు వచ్చినప్పుడు మనం వెయిట్ చేయాలంతే. ఎక్కడికి చూసుకొని ఓవరాల్ పర్పస్ గుర్తున్నప్పుడు ఊరికనే ఇది నా విధంగానే వెళ్ళాలని ఉంటే దానికి డెసిషన్స్ అవ్వకపోయేది అనుకోండి, ప్యారలైజ్ అయిపోతాం. కరెక్ట్ సార్. ప్యారలైజ్ అయిపోయి ఏ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తాయి అలా ఆగిపోతాయి. అలా ఆగిపోవడం ద్వారా ఏది దేనికి నష్టం, మన టైం వేస్టే. బికాజ్ వీఆర్ నాట్ మూవింగ్ విత్ అవర్ పర్పస్, నో వీ డోంట్ రియలైజ్ మన టైం వేస్ట్ అయిపోయింది. నేను ఏ విధంగా నేను ఎదగట్లేదు, ప్రాజెక్ట్ ఎలాగో ముందుకెళ్ళదు, కంపెనీ ఎలాగో ముందుకెళ్దు, అది అక్కడే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉంటాను. సో ది మూమెంట్ వి రికగ్నైజ్ దట్ ఆల్వేస్ పుట్ అ పర్పస్ వి హ్యాడ్. అప్పుడు అనుకుంటాము సో ఇదంతా చాలా చిన్నది, అది ముందుకెళ్ళినప్పుడు నేను ఎంత అనుకున్న పాలిటిక్స్ గేమ్ ఆడినా వేస్ట్ కదా. సో అని చెప్పేసి వి లుక్ అట్ అండ్ సే ఓకే అవతల వ్యక్తికి అది ఇంపార్టెంట్ అయినప్పుడు వీ హ్యావ్ టు అసెస్ ఇట్. పీపుల్తో ఎక్కువ కమ్యూనికేట్ చేసుకుంటే చాలా ఈజీగా వీ కెన్ బిల్డ్, రైట్. చేసుకొని గివ్ అండ్ టేక్ పాలసీలో ఉంటుంది ప్రతిదీ కూడాను, అంతే కదా, గివ్ అండ్ టేక్ పాలసీలో ఉంటుంది. ఎస్ సార్. సో ఒక టీంలో నువ్వు ఒక ఎగ్జాంపుల్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ పిఎంసి టీమ్. ఇఫ్ యు టేక్ 10 ఐడియాస్, ఈ 10 ఐడియాస్లోని 8 సార్లు ఆనంద్ నో ఆనంద్ నో ఆనంద్ నో ఆనంద్ నో ఆనంద్ నో అంటే నువ్వు అనుకుంటావు ఇక్కడ నేను ప్రతిదానికి నో నో కదా, ఇంకా అవసరమే ఉంది, అవసరమైంది అనుకోని యూ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్. అవును, ఇంట్రెస్ట్ చేయకుండా అక్కడ కరెక్ట్ పర్సన్ అయితే యూ విల్ గో ఆఫ్ ఇంటూ యువర్ ఓన్ టీమ్, ఇంకో చోటుకి వెళ్తావు. నా వాల్యూ ఎక్కడ అవుతుంది అనుకోండి, వీ హ్యావ్ విజ్డమ్, యూ విల్ సీ ఓకే ఈ గ్రూప్ నాకు కరెక్ట్ గ్రూప్ కాదు అని చెప్పేసి యూ విల్ గో ఇంటూ అనదర్ గ్రూప్, యూ విల్ చూజ్ యువర్ ఓన్ గ్రూప్. అక్కడ పర్పస్ మిస్, ఎందుకంటే యు ఆర్ వాల్యూడ్ ఫోకస్ ఆన్ పర్పస్. అది మిస్ అయ్యానుకో వీడెవరిని చెప్పడానికి, నేను చెప్పింది కూడా కన్సిడర్ చేయాలి కదా అని చెప్పేసి గేమ్ ఆడ మొదలు పెడతాం. అక్కడ పుష్ చేస్తూ ఉంటాం, ఇంకా అవతల వ్యక్తి సపోర్ట్ తీసుకుంటాం, గ్రూపిజం క్రియేట్ చేస్తాం. మనం 10 మంది టీం ఉన్నాం కదా, 5 తయారు చేసుకుంటే 5కి వెళ్తే గ్రూప్ తయారు చేసుకుని వీడు అంటాం, మనకు సపోర్ట్ తీసుకుంటాం. సో ఈ గ్రూపిజం అలాగే వస్తుంది ఇప్పుడు కూడా. మనం అనుకునేది జరగకపోతే 10 మందికి సైడ్లో మాట్లాడి వాళ్ళ ద్వారా తీసుకోవడం, గ్రూపిజం తీసుకుని గ్రూప్ క్రియేట్ చేయడం చూస్తాం, కానీ పర్పస్ మిస్ అయిపోయి చూస్తుంటాం. సో దట్ డజంట్ హెల్ప్. లీడర్ ఉంటే లీడర్కి అలైన్ అవ్వడం నేను ఒక ప్రిన్సిపల్. సో ఒకటి
ఇలా చూసి కన్సర్న్స్గా 10 మంది గివ్ అండ్ టేక్లు వెళ్ళాలని నేను ఒక ప్రిన్సిపల్ అప్లై చేస్తుంటాను ఇప్పుడు కూడా. వాళ్ళకి బాగా ఇంపార్టెంట్ అయితే వదిలేస్తాం వాళ్ళ కోసమని. ఓకే, సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మనకు అనుకునే ఒక 80% జరుగుతుంది, ఒక 20% అడగకపోతే వదిలేయాలి. ప్రతిదీ పట్టుకోకూడదు. ఒక రూపాయి అక్కడ మామూలుగా ఖర్చు అవ్వచ్చు, లేకపోతే అది బెస్ట్ డెసిషన్ కాదు, సెకండ్ బెస్ట్ డెసిషన్ అవ్వచ్చు. కానీ నీ ప్రిన్సిపల్కి సంబంధించి నేనేం చేస్తానంటే, నా ప్రిన్సిపల్కి సంబంధించి బిగ్ విషయాలు నేను పట్టుకుంటాను, చిన్న చిన్నవి ఆ మాత్రం పర్లేదు అనుకుని వదిలేస్తుంటాం. ఇట్ రిక్వైర్డ్ అలా. సో అక్కడ కొద్దిగా ఇన్ఎఫిషియన్సీ ఉండొచ్చు, ఆ టీం మెంబర్స్కి వదిలేస్తాం. టీం మెంబర్ వచ్చి ఇలా చేస్తానంటాడు, నాకు తెలుస్తుంది ఇంకో విధంగా చేస్తే బెస్ట్ ఉండొచ్చు అని. కానీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఓకే, మేబీ ఇఫ్ దే నాట్ రెడీ టు రిసీవ్ లేనప్పుడు వాళ్ళకి వదిలేస్తాం. ఓకే, మీరు చేయండి అయితే తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది అని. 20% నెగ్లిజిబుల్ బికాజ్ వి సీ అనమాట. ఓకే, మేజర్ విషయాల్లో మనం కాంప్రమైజ్ కాము, మైనర్ విషయాల్లో ఆ మాత్రం ఇవ్వడం ద్వారా ఒక ఫ్రీడమ్ ఉండి వాళ్ళు కూడా ఫీల్ దట్ ఓకే మమ్మల్ని కూడా మా ఒపీనియన్ కూడా కన్సిడర్ చేశారు అనేది ఉంటుంది. దే ఫీల్ వెరీ హ్యాపీ కాబట్టి అలాగా అది చేయాల్సి ఉంటుంది, పక్కన చేయాలి. లాట్ ఆఫ్ టైమ్స్ పేరెంట్స్ చిల్డ్రన్స్ ఎక్కడే ప్రాబ్లం. ఓకే, పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా, ప్రతిదానికి పర్ఫెక్ట్గా చేయాలని చెప్పేసి గైడ్ చేస్తారు ఊరికనే. అలాగే వాళ్ళకి తెలుస్తుంది, అరే నువ్వు ఇక్కడికి వెళ్తానంటే దాని ద్వారా డబ్బులు వేస్ట్ అవుతుంది, అలాగెందుకు నాన్న నువ్వు ఇక్కడ నేను చెప్పింది చేయి, వాడికి ఫోన్ చేయి అయిపోతుంది అంటాడు. వీడేమంటాడు, లేదు మా ఫ్రెండ్స్ చేశారు, ఐ వాంట్ డూ ఇట్ అంటాడు. మన ఎదురుగా ఉండి తెలిసి పుష్ చేస్తాం వాళ్ళని. పుష్ చేస్తే దే ఫీల్ లైక్ అసలు అలౌ చేయరు, నేను చేయనరు అని చెప్పేసి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాం చూస్తుంటారు వాళ్ళు. దీనివల్ల సో మెనీ డిఫరెన్స్ వస్తే దే వాంట్ టు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దే వాంట్ గెట్ అవుట్ అండ్ డూ ఆన్ దేర్ ఓన్, రైట్? సో అది ఒకటి చేయాలా. సెకండ్, అదర్వైజ్ బిలీవ్ ఇన్ ద లీడర్. డిఫరెన్స్ ఉన్నప్పుడు బిలీవ్ ఇన్ ద లీడర్ ఇట్స్ ఇంపార్టెంట్. ఒక ప్రాజెక్ట్లో నాకు ఒకలాగా చేయాలని నేను ఒకలా చేయాలని ఉంది. సో ఐఎమ్ 100% ఇట్స్ కాల్డ్ రోల్ ప్లే. నేను ఎంత సక్సెస్ఫుల్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ సర్వీస్ ప్రాజెక్ట్లో. ఇది సర్వీస్ ప్రాజెక్ట్లో ఏంటంటే నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, నువ్వు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఇంకోటి సక్సెస్ఫుల్ రైతు అయి ఉండొచ్చు, లేకపోతే ఎంప్లాయ్ ఉండొచ్చు. ఎవ్రీబడి హెస్ బిన్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ ఓన్ ఫీల్డ్స్. కానీ కలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రోల్ ప్లే చేస్తాం. నేను ట్రస్టీ, నువ్వు మేనేజింగ్ ట్రస్టీ, నువ్వు చైర్మన్, వైస్ చైర్మన్. రోల్ ప్లే ఉన్నప్పుడు ఎందుకు ఉన్నాయా లీడర్షిప్లో, ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అందరూ అగ్రీ అవ్వకపోతే ఒక డెసిషన్ తీసుకోవాలి. అగ్రీ అయితే నో ప్రాబ్లం, లీడర్ జాబ్ ఈజీ. అందరూ అగ్రీ అయితే లీడర్ జాబ్ ఈజీ. ఏం చేయాలి, జస్ట్ ఫెసిలిటేట్ చేయడమే, రైట్? మీకు బాబు ఇది ఏంటంటే బడ్జెట్ అలొకేట్ చేయాలి, టైం ఇవ్వాలి, అలా, రైట్? అగ్రీ అవునప్పుడు చాలా ఉంటాయి. అవును. సో లీడర్తో వెళ్ళిపోవాలి. నేను నా అవుట్ సైడ్ బిజినెస్లో నేను సక్సెస్ఫుల్ కదా, లాస్ట్ టైం సక్సెస్ఫుల్ కదా, ఇక్కడ నేను చెప్పింది ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దానికి కూడా మనకి కానప్పుడు ఎంతసేపు వెనకాతల ఏదో పొడుస్తున్నావు, లేకపోతే వెనకాల దాని గురించి మాట్లాడుతున్నావు, అరే మనం ఇది వద్దన్నా వాళ్ళు చేస్తున్నారు అని అలా నెగిటివ్ ఎనర్జీస్ ఇస్తే దాన్ని డజంట్ వర్క్ ఎట్ ఆల్. అగైన్ ఇట్ ఈస్ డివైడింగ్ ద పర్పస్, రైట్? నెగిటివ్ ఎనర్జీస్ ఇవ్వడం పూర్తిగా 100% ఏకీభవించాలి. లీడర్షిప్లో ప్రిన్సిపల్ అది. ఇప్పుడు శ్రేయాన్స్ నేను ఉన్నప్పుడు కొన్ని విషయాలు నాకు నచ్చకపోవచ్చు. But once if he makes a decision, he made a decision, then I'll go with it. I'll put my 100%. Knowing that, okay, so నాకు ఇంటర్నల్గా అనిపించవచ్చు, బట్ knowing that, okay, he also has his own vision, which is higher purpose. This is where ప్రతిసారి అని చెప్పినప్పుడు we go with it because the grand master ప్లాన్లో విజన్లో మనకు అందరూ ఎన్నో ఉంటాయి కాబట్టి we go with it. So that is a very important principle that I follow. When in conflict, I'll take a decision from the leader, and then if they say, okay, this is how we should go, we'll go with it. I don't have any problem in following, even though నేను అనుకున్న దానికి డిఫరెంట్గా ఉన్నా కూడా అంటే ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఫాలోయింగ్ దట్. ఓకే, బికాస్ దట్ ఈస్ ఐ ఫీల్ ఆయన ఆ రోల్లో ఉన్నారంటే దర్ ఇస్ అ గుడ్ రీజన్, ఈ మస్ట్ బి మోర్ క్యాపబుల్, క్వాలిఫైబుల్. నథింగ్ ఏది యాక్సిడెంట్గా ఏది రాదని నా పర్పస్, నా మైండ్లో ఏది కూడా యాక్సిడెంటల్గా అవ్వదు. ప్రతిదానికి కూడా మీనింగ్ఫుల్గానే అవుతున్నాను, మాకు తెలుస్తుంది స్పిరిచువల్గా చూసుకుంటే. ఇట్స్ ఎ స్పిరిచువల్ కాన్సెప్ట్. ఎవరైనా ఈరోజు యూఆర్ ఎన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ పిఎంసీ, ఇట్ ఇస్ నాట్ యాక్సిడెంటల్, ఏదో లేదు ఇక్కడ పెట్టింది కాదు అది. యూ హ్యావ్ దెర్ మస్ట్ బి ఎ స్ట్రాంగ్ రీజన్ వై యూఆర్ ఇన్ దట్ రోల్. సో ఐ రెస్పెక్ట్. దీని వెనుక ఒక 20 years వర్క్ ఉంది. 20 years ఏంటి, who knows, you might have had multiple lifetimes also, right? So that is all there, and as a result we go with it. We go with that decision and then follow the leader's guidance, and then 100% align avala. Yes sir. Okay, this is how I have done the work. So it became easy for me in not cribbing కానీ లేకపోతే వర్క్ని కంప్లైంట్ చేయడం కానీ కాకుండా అప్పటికప్పుడు ఉన్న డెసిషన్ తీసుకొని రెస్పెక్ట్ చేయడం. ఇంకోటి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదని కూడా ప్రిన్సిపల్ నాకు ఉంది. ఇంటర్ఫియర్ అవ్వడంటే ఇప్పుడు సాగర్ చేస్తారు మేనేజింగ్ ట్రస్టీగా, ఐ హ్యావ్ డన్ ద మేనేజింగ్ ట్రస్టీ. ఐ నో దట్ ఇందాక చెప్పినట్టే
ఎవరైనా నేను చూస్తున్నప్పుడు they're executing to it. They have a lot of interest. Everyone has different ways of doing it. See, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 5 రూట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. నథింగ్ ఈజ్ రాంగ్ ఆర్ రైట్. At the end of the day, there are various things. We guide and leave it. Let the other person take what they like and then do it. You know it. That is the principle we are following. Interference ఉరుకున్నాను, non-interference. ప్రాజెక్ట్ రెస్పాన్సిబిలిటీగా మనం ఏది కూడా వదిలేయకూడదు. చాలామంది ఆ మిస్టేక్ చేస్తారు. నాన్-ఇంటర్ఫిరెన్స్ అంటే వాళ్ళు చేస్తున్నారు చేయనీళ్ళు ఏదైనా అవుతుందని కాకుండా, వదిలేకుండా మనం అనుకున్నవి ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూ తీసుకెళ్తూ ఉండాలి. ఇఫ్ యూ ఫీల్ ఏదైనా పూర్తిగా పాడవుతుంది అనేది వదిలేకుండా దానికి ఎప్పటికప్పుడు మనం ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి. అది మాత్రం ఉంది. క్వశ్చనింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా అవసరమైనప్పుడు క్వశ్చన్ చేయగలగాలి. మనం క్వశ్చన్ చేసి వాళ్ళు బాధపడతారో లేకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారో అనుకునే వదిలేకుండా కంపల్సరిగా, బికాజ్ ఐఎమ్ ఎ ట్రస్టీ, I cannot just leave everything to, say, a managing trustee. I have to have a role. Every board meeting, I need to go through the detail. I have a responsibility to fundamentally look at and ask questions and then get myself satisfied. అంత ఆన్సర్లు తీసుకొని ఏదైనా అటు ఇటు కాకపోతే దాన్ని కూడా అడగగలగాల. అడగకుండా ఆయన చేస్తున్నారులే, మనం బాధపడతారులే అనుకొని వదిలేస్తే దెన్ అగైన్ వీఆర్ నాట్ ఫుల్ఫిలింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎస్ సార్. పెద్ద ప్రాజెక్టులో ఆయన మాట వినలే లేకపోతే ఇంకోటిలే, వాళ్ళు చేస్తున్నారులే మనం ఎందుకులే అని చెప్పేసి ఒక పొజిషన్లో ఉంటారు, కానీ ఏం కాంట్రిబ్యూట్ చేయకుండా సైలెంట్గా ఉంటారు. ద సైలెంట్ థింగ్ ఈజ్ నాట్ రైట్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. ఎయిదర్ యు ఆర్ ఇన్ ఎ గ్రూప్, ఎయిదర్ యూ కాంట్రిబ్యూట్ ఆర్ గెట్ అవుట్. డోంట్ బీ ఇన్ దట్ ప్యారలల్ స్టేట్. పర్ఫెక్ట్ సార్. I feel that is the way it should be. Then only that team. If you are getting out, then somebody new will come. We know that. కొత్త వాళ్ళు వస్తే వెళ్ళడం కాదు. If you are not contributing, then what's the point? Then you get out. That I always see it as one thing. And I question myself, am I contributing constantly? If I don't contribute, then there is a reason. ఆ టైం పీరియడ్ వరకు నేను ఎగ్జామ్షన్ తీసుకుంటాను. లైక్ యూఎస్ వెళ్ళినప్పుడు 1 year నేను ముందే చెప్పాను, ఈ 1 year నేను ఇక పిరమిడ్ వ్యాలీకి నేను చేయలేను అని చెప్పేసి ఐ టోల్డ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. అలాగే వెన్ ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ దెన్ ఐ టోల్డ్. అండ్ దెన్ శ్రేయాన్స్ కానీ సార్ కానీ మిగిలిన వాళ్ళు ఓకే అయినా కూడా పర్వాలేదు మీరు ఉండండి అంటే ఓకే. బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఆస్క్ అవర్ సెల్స్, ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్, ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ ఎ రోల్. అది చేయాలి, ఇంపార్టెంట్ చాలాను. లేకపోతే సొసైటీస్లో అలా ఉండిపోతే ప్యారలైజ్ అయిపోతాయి. కరెక్ట్ సార్. పర్సన్ మూవ్ చేయకపోతే అందరికీ కూడా మిగిలిన వాళ్ళు కూడా లీడర్ ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఏం చేయలేరు. సో యూ హ్యావ్ టు బీ యాక్టివ్ ఇన్ ద రోల్ ఆర్ గివ్ వే టు సంబడి ఎల్స్. అది చాలా 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 ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మీరు డిస్కస్ చేశారు సార్. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్నో మెగా ప్రాజెక్ట్స్ ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్నాయి. నాట్ ఓన్లీ పిఎంసి, నాట్ ఓన్లీ వశిష్ఠ గౌతమి పిరమిడ్, కైలాసపురి, ఐజాగ్లో రాబోయేటువంటి పిరమిడ్ కావచ్చు, మరి చెన్నైలో రాబోయేటువంటి పిరమిడ్ కావచ్చు, ఎన్నో మెగా ప్రాజెక్ట్స్కి ఈ మధ్యకాలంలో పత్రి సార్ శ్రీకారం చుట్టారు. అవును. మరి స్టార్టింగ్ నుంచి మీరు తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క విధానాలన్నీ కూడా మరి ఫ్యూచర్ జనరేషన్కి, కొత్త కొత్త మాస్టర్స్కి, మరి వారు చేపట్టబోయేటువంటి అనేక కార్యక్రమాలకి దిస్ ఈజ్ బెస్ట్ గైడెన్స్. షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. yes, absolutely. సామాన్యమైనటువంటి వ్యక్తి కానీ, ఒక ధ్యాన సాధకుడు కానీ, ఒక సత్యాన్వేషకుడు కానీ వాళ్ళు పొందగలిగేటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో ఫైనల్గా పిరమిడ్ వ్యాలీ గురించి మీ మాటల్లో. పిరమిడ్ వ్యాలీ అసలు సిసలైన ధ్యానానికి ప్రతీకం. అసలు సిసలైన ధ్యానం ఏంటంటే ఆనాపానసతి, బ్రెత్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్. సో ఇంకా అది అన్ని ధ్యానాల్లోనూ రాజయోగంలో దట్ ఈస్ ద హైయెస్ట్. సో ఇక్కడ ప్యూర్గా వితౌట్ ఎనీ డేవియేషను ఒక పర్ఫెక్ట్ న్యాచురల్ ఎనర్జీస్తో, ఆ న్యాచురల్ ఎనర్జీస్ని మల్టిప్లై చేస్తున్నటువంటి ఒక పర్ఫెక్ట్ మెగా పిరమిడ్తో ధ్యానం, జ్ఞానం, సేవ ద్వారా మనం ఎంతైనా పెరగచ్చు. సేవ అనేది ఏంటంటే 10 మందితో మనం ఒకటయ్యేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. 10 మందితో ఒకటి అవ్వగలుగుతాం. మనలో మనం పూర్తిగా తగ్గించుకొని 10 మందితో ఒకటి అవ్వగలుగుతాం సేవ చేయడం ద్వారా. అలాంటి సేవ అనేటువంటి ఒక చాలా అద్భుతమైనటువంటి అవకాశాలతో పిరమిడ్ వ్యాలీ అనేటువంటి ఒక క్షేత్రం మనకి ఇక్కడ ఉంది, బెంగళూరు దగ్గరలో. సో పిరమిడ్ వ్యాలీ ఒక ధ్యానంలోకి జస్ట్ ఇలా రాబోతున్నటువంటి సీకర్స్కి కానీ, ధ్యానంలోకి వచ్చి తన గురించి ఎంతైనా తెలుసుకోవాలన్నటువంటి ఒక సాధకులు కానీ, అంతా తెలుసుకున్న తర్వాత ఇంకా
మనల్ని మనం పూర్తిగా డ్రాప్ అయ్యి 10 మంది కోసం ఒక సేవ చేయడానికి అయితే కానీ ఎలాంటి ఎటువంటి వాళ్ళకైనా కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రదేశం ఇది. సో పిరమిడ్ వ్యాలీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ న్యూ ఏజ్ స్పిరిచువల్ మెడిటేషన్ రిట్రీట్ ఆశ్రమం, అదే వెస్ట్రన్ లాంగ్వేజ్లో హర్మిటేజ్ అంటాం, ఇటువంటి ప్లేస్ ఈ పిరమిడ్ వ్యాలీని ఎవ్రీబడి మస్ట్ ఎక్స్పీరియన్స్ వన్స్ అట్లీస్ట్, అంటే వాళ్ళ జీవితంలో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి తీరాలి. హిమాలయాస్ ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేసి తీరాలని అనుకుంటాను. నేను వెళ్ళినప్పుడు అనిపించింది. అలాగే పిరమిడ్ వ్యాలీ ఒక ధ్యానం ద్వారా ఆధ్యాత్మికతలోకి పూర్తిగా ప్రవేశించిన వ్యక్తి ఇటువంటి ప్లేస్ని అయితే మాత్రం కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేసి తీరాలి. బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఇక్కడ ఎంత అయితే అంత ఉండి మనలోని ట్రూ ఇన్నర్ పొటెన్షియల్ని మనం వీ కెన్ రియలైజ్ త్రూ ఏ ప్లేస్ లైక్ దిస్. బికాజ్ ఈ ప్లేసు మన సాధనని ఇంటెన్సిఫై చేస్తుంది. రీసెర్చ్ ఒకటి ఉంది, ఎవరైనా ఒక 5 days తను ఉన్నటువంటి ప్లేస్కి దూరంగా ఉంటూ ఒక స్పెసిఫిక్ ఎన్వైరన్మెంట్లో, అంటే ఈ పిరమిడ్ వ్యాలీ అనేది ఒక పూర్తిగా ఆధ్యాత్మిక ఎన్వైరన్మెంట్లో ఒక 5 రోజులు పూర్తిగా ఇటువంటి ఎన్వైరన్మెంట్లో ఉండి ఇంటెన్స్గా ధ్యానం చేస్తూ ఒక మాస్టర్ ద్వారా కానీ గైడెన్స్ కానీ చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఉండే 5 రోజులు ఉంటే 5 రోజుల తర్వాత ఆ పర్సన్ న్యూరలాజికల్గా చాలా చేంజ్ అయ్యి దే బికమ్ ఎ న్యూ పర్సన్. ఇంకా వి బికమ్ ఎ న్యూ పర్సన్ వెన్ ఏదైనా ప్లేస్లో ఒక 5 రోజులు పూర్తిగా అందులో పూర్తిగా భాగస్వాములై ఉంటే అది ఏ ఆఫర్ చేస్తే ఆ ప్లేస్లో ఆ విధంగా న్యూ పర్సన్గా మారుతాం. దట్ ఈస్ ద రీసెర్చ్ ఇస్ దేర్. ఓకే, సో ఇటువంటి ప్లేస్కి అది చాలా మంచి ఆపర్చునిటీ. అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఒక 5 రోజులు కానీ ఎవరైనా వచ్చి ఉంటే పూర్తిగా ధ్యాన సాధన చేసుకొని ఒక 5 రోజులు వర్క్షాప్ ఉన్నప్పుడు 5 రోజులు వర్క్షాప్కి పూర్తిగా జాయిన్ అయితే వెన్ యూ గో బ్యాక్ వీఆర్ న్యూ పర్సన్. సో మెనీ ఓల్డ్ బిలీఫ్స్, సో మెనీ ఓల్డ్ హ్యాబిట్స్, యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా మారిపోయి ఉంటాయి. అజంప్షన్స్ కానీ ఇంకో పీపుల్ గురించి కానీ వ్యక్తుల గురించి కానీ ప్రదేశం అనేది మారిపోతాయి. 5 రోజుల తర్వాత మనం కొత్త పర్సన్గా వెళ్తాం. సో అటువంటి ఆపర్చునిటీ ఉంటుంది ఇక్కడికి వస్తే. ఇంట్లో చేసుకోవచ్చు, కానీ ఇటువంటి ప్లేస్లోకి వస్తే మనం పూర్తిగా తొందరగా మారుతాం. ఈ బ్రెయిన్ న్యూరల్ సర్క్యూట్స్ని చాలా తొందరగా ఎక్కువ మార్చుకొని కొత్త పర్సన్గా తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో హ్యాపీ పర్సనల్గా పత్రి సార్ ధ్యానాన్ని ఎంత సింప్లిఫై చేస్తూ ఎంతో ఆపర్చునిటీ, అంటే సర్వీస్ చేస్తూ నేర్చుకుంటూ ఒక డీప్ సాటిస్ఫాక్షన్, పర్పస్ ఆఫ్ లైఫ్ ఫుల్ఫిల్ అయినటువంటి సాటిస్ఫై అయినటువంటి అటువంటి ఆపర్చునిటీ నాకు పిరమిడ్ వ్యాలీ ప్రాజెక్టు. దీనికి సంబంధించిన వ్యక్తుల గురించి మాట్లాడడం ఈరోజు ఎలాగ అయింది. ఐ రియలీ ఫీల్, అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకు తెలిసింది 10 మందికి షేర్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ దెర్ ఈస్ సంబడి హూ కెన్ బి యూస్ఫుల్ టు సంబడి. ఆ విధంగా చాలా ప్రశ్నలు మీద చదవటము నేను చెప్పడం జరిగింది. ఐ ఫీల్ సో హ్యాపీ. ఒక 10 సంవత్సరాల క్రితం బుద్ధ అంటే డెకరేటివ్ మెటీరియల్స్ అవి ఉండేవి, కానీ ఈరోజు బుద్ధ ఈజ్ ఈక్వల్ టు మెడిటేషన్. ఇప్పుడు బుద్ధ అనేది ఎప్పుడు వాడుతామంటే మెడిటేషన్, బుద్ధ అనే సింబల్ పెట్టగానే మెడిటేషన్ వస్తుంది. ఎస్ సార్. నా విజన్లో నాకు ఈ లాస్ట్ 5 daysలోని నేను ఇంటర్నేషనల్ మెడిటేషన్ నేను చూసినప్పుడు, ప్రత్యేకంగా బోర్డు పత్రిసార్లు చూసినప్పుడు, ఒక 10-15 సంవత్సరాల్లో బుద్ధ రీప్లేస్ అయ్యి పత్రిజీ ఈజ్ ఈక్వల్ టు మెడిటేషన్ వస్తుంది వరల్డ్ వైడ్ అలా క్రియేట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు బుద్ధాన్ని మామూలుగా మనం పోస్టర్స్ చేస్తాం, బ్యానర్స్ చేస్తాం, ఎక్కడైనా బుద్ధాన్ని పెట్టామంటే మెడిటేషన్ అనేది పెడతాం, సింబాలిక్. సో ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. మోడర్న్ 2500 తర్వాత ఇట్ విల్ హ్యావ్ టు చేంజ్ టు పత్రిజీ పిక్చర్ ఉండగానే అందరూ కూడా ఓకే మెడిటేషన్ సింబలైజెస్ అని వస్తుంది. దట్స్ వై వీ పుట్ ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే పత్రిజీ సింబల్ దే, because it is how it is. He is the new Buddha who has come back with so much. So that's how I see as a vision in the next couple of decades. It will replace that from Buddha to Patriji as a meditation symbol. And we are part of such a great movement, such a great master. I'm pretty happy about this whole discussion today. మీ మాటల్లో పత్రిజీ గురించి వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది సార్. మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో రాబోయే రోజుల్లో జస్ట్ పత్రి సార్ని చూస్తే సింబాలిక్ ఫర్ మెడిటేషన్. ఈరోజు పిఎస్ఎం మూమెంట్లో ఇట్ ఇస్ దేర్. పత్రిజీ అంటే మనకు తెలుసు కాబట్టి మాస్టర్గా, బట్ ఇట్ హ్యాస్ టు బికమ్ లైక్ దట్. ఎస్, హోల్ వరల్డ్ వెన్ యూ సీ ఓకే దిస్ ఈజ్ మెడిటేషన్ సింబల్ రైట్, అలా కొన్ని ఉంటాయి సింబలైజ్ చేయగానే దే హ్యావ్ డన్ దట్ రిప్రజెంటేషన్ రైట్, అలా వస్తుంది అన్నమాట. ఇట్ విల్ కమ్ లైక్ దట్ వే.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.